ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. 2 పేతురు 1 అధ్యాయము 10వ వచనము. తన కార్యాలను ఈ భూమి మీద నిర్వర్తించేందుకు నరులను పిలిచి దేవుడు మన దేవుడు. నరుడు లేనట్లయితే దేవుడు ఏమీ చేయలేడు. దేవుడు లేకపోతే మానవుడు ఏమీ చేయలేడు. నోవాహు కాలం నుండే తన ఆజ్ఞానుసారైన సంచరించనిచ్చనగల వారిని నరుల నుండి దేవుడు పిలిచాడు. నోవాహు, రా, ఓడను నిర్మించు, నీ కుటుంబాన్ని ఆపద నుండి రక్షిస్తాను అని నోవాహును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీవు నాకు కావాలి, నేను నీ జనాంగాన్ని అనేక జనములుగా విస్తరింపచేస్తానన్నాడు. మోషే, నా జనులను దాసత్య విముక్తులుగా చెయ్యి అని మోషేని పిలిచాడు. యెహోషువను పిలిచి, నా సేవకుడైన మోషే మరణించాడు, నా ప్రజలను కానాను దేశానికి చేర్చే భారం నీ మీద మోపుతున్నాను అన్నాడు. దేవుడు గిద్యోనును పిలిచాడు, దెబోరాను కూడా పిలిచాడు. యేషయ్య, ఇర్మియా మొదలైన ప్రవక్తలను పిలిచాడు. వీరంతా, ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, మమ్మల్ని వాడుకోండి అని అన్నారు. మిత్రులారా, యేసు ప్రభువు లెక్కలేనన్ని సార్లు మనల్ని పిలిచాడని మీకు తెలుసా? అయితే ఆ పిలుపును మీరు ఆలకించలేదు. బహుశా మీరు ఇలా కూడా సమాధానం చెప్పి ఉండవచ్చు, ఇప్పుడు కాదు, కొంచెం కాలం ఆగాలి. ఇప్పుడైతే పశ్చాత్తాప్తులై మన్నింపు కోరండి. ప్రభువా, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, నన్ను వినియోగించుకోండి, నా జీవితాంతం నీ సేవ చేయుటకు సిద్ధంగా ఉన్నానని ప్రభుతో చెప్పాలి. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో నాకింకేం అక్కర్లేదు. లోకవాంఛలన్నిటినీ నీతో పోలిస్తే చెత్తగానో విసర్జింపబడ్డాయి. ఇప్పుడే నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. అనేక మంది యువకులను నీ రాజ్యంలోనికి తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యేసు ప్రభుని పేరట జరుగునుగాక. ఆమెన్.